ఓకే గాయస్, మనం కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ సివిల్స్ ఆల్సో. దట్ నేమ్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, జాతీయ ఆదాయం. ఎక్స్క్లూజివ్ మన తెలుగు స్టేట్స్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ తీసుకుంటే, సో దాంట్లో ద ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ, దీంట్లో మనకి ఏపీపీఎస్సీ నుండి ఎప్పుడు కూడా ఒక 5 to 10 మార్క్స్ మధ్యలో వస్తున్నాయి నేషనల్ ఇన్కమ్ నుండి. అందుకని టీఎస్పీఎస్సీ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ 10 నుంచి 12 మార్కులు వస్తుంటాయి. కాబట్టి ఓవరాల్గా 150 మార్క్స్లో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఇక్కడ ఇది ప్రిలిమినరీలో మనకు వస్తుంటాయి, ఏపీపీఎస్సీలో గ్రూప్ 2లో అండ్ మెయిన్స్లో వస్తుంటుంది. దాని తర్వాత గ్రూప్ 1 ప్యాటర్న్లో కూడా దీని గురించి వస్తుంటుంది. అండ్ అగైన్ టీఎస్పీఎస్సీలో కూడా ద గ్రూప్ 2 అండ్ అగైన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా దీనిలోంచి ఒక 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ గైస్. కాబట్టి యూ హ్యావ్ టు లర్న్ హియర్. ఇక్కడ మీరు నేర్చుకోండి క్లియర్గా. సో మళ్ళీ మన తెలుగు స్టేట్స్లో నేషనల్ ఇన్కమ్, ఎకానమీ అంటేనే నేషనల్ ఇన్కమ్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ రాకపోతే మనకు జనరల్గా ఎకనామీ రాదు. అండ్ అగైన్ ఎకానమీలో స్కోర్ చేయడం కూడా చాలా కష్టమని ద స్టూడెంట్స్ ఒక డైలామాలో ఉంటారు. బట్ ఐ కెన్ గివ్ అష్యూరెన్స్ గాయ్స్, లిజన్ ద కేర్ఫుల్లీ. నేషనల్ ఇన్కమ్లో ద ఏపీ అయినా తెలంగాణ అయినా టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ 10 మార్క్స్ వస్తే ద 10/10 ఆన్సర్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. If you examiner asking of 10 marks in the exam, you have to get 100% of the 10/10, no doubt at all. ఓకే, కాబట్టి ఇక్కడ నేను మీకు క్లియర్గా నేను చెప్తున్నా. సో కాబట్టి మీరు నేషనల్ ఇన్కమ్ అంటే ఏం భయపడకండి, జాతీయ ఆదాయం అంటే. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద ప్యూర్లీ ద ఎకానమిక్స్ బేస్డ్ ఆఫ్ సిలబస్ అండ్ అగైన్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ సిలబస్. కాబట్టి ఇక్కడ ప్యూర్లీ మనకు ఎకానమిక్స్ నుంచి ఒక పదాలు ఎక్కువ కనబడతాయి, అంటే ద కంటెంట్ ఆఫ్ కాన్సెప్ట్ కనబడుతుంటాయి. మీకు చెప్పిన ఎకానమీ రావాలంటే కంటెంట్, కరెంట్, కాన్సెప్ట్ అని చెప్పినా కదా, ఈ 3 అంశాలు ఇక్కడ ఉంటాయి. కరెంట్ ఎకనామీ కంటే ముందు ఫస్ట్ కంటెంట్ ఇద్దాం, తర్వాత కాన్సెప్ట్ ఇద్దాం అండ్ అగైన్ కరెంట్. ఎందుకు చాలామంది స్టూడెంట్స్ ఈ నేషనల్ ఇన్కమ్ మీదనే భయపడుతుంటారు, నేషనల్ ఇన్కంలో స్కోర్ చేయడం. ఫస్ట్ మనకి ఇక్కడ నేషనల్ ఇన్కంలో ఏంటంటే పదాలు, ఆ పదాల గురించి డిస్కస్ చేస్తాం మనం. ఆ పదం యొక్క అంతర్గతమైన మీనింగ్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్తున్నా మీకు, జీడిపి అనే ఒక పదం ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీన్ని మనం స్థూల దేశోత్పత్తి అంటాం. అంటే ఇక్కడ మనకి ఏం తెలవాలి, స్థూల అంటే ఏంటిదో తెలవాలి, దిస్ ఈజ్ ద వర్డ్. తర్వాత నెక్స్ట్ ఏంటిది, దేశీయ అంటే ఏంటిదో తెలియాలి. అండ్ అగైన్ నెక్స్ట్ ఏంటిది, ఉత్పత్తి. ఈ 3 అంశాలు. దీన్ని మనం గ్రాస్ అంటే స్థూల, డి అంటే డొమెస్టిక్ దేశీయ, పి అంటే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. అంటే ఇక్కడ నేను మీకు జాతీయ ఆదాయం రావాలంటే క్లియర్గా ఫస్ట్ కంటెంట్ పదం తెలియాలి, ఆ పదం యొక్క అంతర్గతమైన మీనింగ్ తెలియాలి. కాబట్టి స్థూలం అనేది ఒక పదం. స్థూలం అంటే ఏంటి, సింపుల్ లాంగ్వేజ్, స్థూలం అంటే మొత్తం, ద గ్రాస్ మీన్స్ ఆఫ్ టోటల్. అండ్ అగైన్ దేశీయ అంటే డొమెస్టిక్. దేశీయ అంటే ఏంటిది, దేశ భూభాగము అన్నట్టు, అంతే. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద బౌండరీ లైన్. అండ్ అగైన్ ప్రొడక్షన్ అంటే ఏంటిది, ఉత్పత్తి, తయారైన మొత్తం వస్తువులో బయటకు వస్తాయి. ఇది రీజన్. కాబట్టి ఇక్కడ మీకు ఏంటిది, ద నేషనల్ ఇన్కంలో మనకు క్లియర్ ఏం తెలియాలి, ద కంటెంట్ ఆఫ్ ఎకానమీ ఈజ్ ఇంపార్టెంట్. When you know content of economy, you have to get, no doubt at all, what is the marks of total. You have to achieve, that is the overall marks, okay, from the national income part. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు అందరూ ఎకానమీ అంటే నేషనల్ ఇన్కమ్ అంటే చాలా కష్టం అనేటువంటిది చాలా వరకు దాన్ని మీరు వదిలిపెట్టండి మీ మైండ్ నుంచి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎకానమీలో 10/10, ఎకానమీలో తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు 10/10 మార్క్, 10 వస్తే 10/10 ఇస్తా, నో డౌట్ ఎట్ ఆల్. ఐఎమ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను నీ ముందున్నా, ఏం భయపడకండి. ఓకే, సో రైట్. ఇంకొకటి, ఇప్పుడు మనం సిలబస్ డిస్కస్ చేస్తూ, అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ సందర్భం బట్టి
సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ద లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగాడు అనేటువంటి దాన్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఏంటిది, నేషనల్ ఇన్కమ్లో పోయినసారి 2018 ఎలా అడిగిండు, 16 ఎలా అడిగిండు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎలా అడిగిండు, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఓకే, సో రైట్. ఫస్ట్ మనకు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్ వస్తాయి. ఏంటి జాతీయ ఆదాయం? మనకు డెఫినేషన్ కావాలా? ఇంపార్టెన్స్ అంటే ద ఎకానమీలో డెఫినేషన్తో పాటు ద నేషనల్ ఇన్కమ్ మొత్తం సిలబస్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఎగ్జామ్ రాసినప్పుడు ద డెఫినేషన్స్ కంటే ఇంటర్నల్ మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, we need of some of the definitions, no doubt at all, but we want of know the inner of content and concept of economical words. So right, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఏంటిది, జాతీయ ఆదాయం, దేశీయ ఆదాయం, ఈ రెండు ఒకటేనా అనేది జనరల్గా. దేశీయ ఆదాయం అంటే దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువనే, అంతే. జాతీయ ఆదాయం అంటే దేశ ప్రజలందరిచే ఉత్పత్తి అయిన విలువ. వెరీ సింపుల్ లాజిక్. ఓకే రైట్. ఇక్కడ మనకు దేశీయ ఆదాయం అనగా జాతీయ ఆదాయం అనేటువంటి ఒక పదాలు మనం వాడినాం, జస్ట్ నేను మీకు చెప్పాను. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, హియర్ ఈస్ ద వెరీ లర్న్ హియర్. దేశంలో ఒక దేశానికి ఆదాయం ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది. ఒక దేశానికి రాష్ట్రానికి ఆదాయం కంటే ముందు జస్ట్ ఇనిషియల్లీ నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆదాయం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఎంతైతే ఆదాయం ఇంపార్టెంటో ఒక రాష్ట్రానికి ఆదాయం ఇంపార్టెంట్, ఒక రాష్ట్రానికి ఎంతైతే ఆదాయం ఇంపార్టెంటో ఒక దేశానికి ఆదాయం ఇంపార్టెంట్. అయితే ఎప్పుడైనా ఎకానమీలో ఇన్కమ్ అనే ఒక పదాన్ని వాడితే ఆదాయం అనేటువంటి ఒక పదం ఎప్పుడు కూడా పరాణం బేస్ చేసుకొని చెప్తాం, సంవత్సరాన్ని ఆధారం చేసుకొని చెప్తాం. నెలవారీ ఆదాయాలు, రోజువారీ ఆదాయాలను తీసుకో. బట్ పర్సనల్ ఇన్కమ్ ఇస్ ద పర్సన్ ఇన్కమ్ అంటే ఏం చెప్తాం మనం, రోజు ఎంత సంపాదిస్తున్నాడు, నెల ఎంత సంపాదిస్తున్నాడు అంటాం. బట్ కార్పొరేట్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబ్కి వెళ్తే వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, ద పరాణం ఆఫర్ చేస్తారు. ఒక స్కోప్ ఆఫ్ ఇంత తీసుకుంటారు, నీ ప్యాకేజ్ అంటాడు, ప్యాకేజ్ పరాణం 24 lakhs అంటాడు, డివైడెడ్ బై 12 months అంటే మంత్లీ 2 lakhs ఇలా చెప్తుంటారు. అంటే ఒక వ్యక్తికి ఎంతైతే ఆదాయం ఇంపార్టెంటో, ఒక వ్యక్తి కార్యకలాపాలు జరగడానికి, ఒక వ్యక్తి బతకడానికి ఆదాయం ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటు ఒక రాష్ట్రం ఆదాయం ఇంపార్టెంట్, రాష్ట్ర పరిపాలనకి ఇంపార్టెంట్, రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆదాయం ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక దేశం అనేటువంటిది చాలా చాలా గొప్పది. ఒక దేశం అనేటువంటి ఒక విస్తారణ భావం కలిగినటువంటిది, ద వెరీ ఎక్స్టెన్షన్ ఆఫ్ వరల్డ్, చాలా విస్తరించినటువంటి ఒక పదం. బట్ ఒక వ్యక్తికి ఎంతైతే ఆదాయం ఇంపార్టెంటో ఒక దేశానికి కూడా ఆదాయం ఇంపార్టెంటే. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎకనామీలో వరల్డ్ ఆదాయం అంటే సంవత్సరానికి పరిగణిస్తాం, ఇయర్ని బేస్ చేసుకొని చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ మనము ఆదాయం ఇయర్కి బేస్ చేసుకొని చెప్తాం. కాబట్టి ఒక వ్యక్తికి ఆదాయం ఇంపార్టెంట్ ఎంత అవుతుందో దేశానికి కూడా ఆదాయం అంతే ఇంపార్టెన్స్. కాబట్టి ఒక సంవత్సరంలో ఒక దేశానికి వచ్చిన ఆదాయమే దేశీయ ఆదాయం. ఒక సంవత్సరానికి ఒక దేశంలో దేశ ప్రజల నుంచి వచ్చిన ఆదాయమే జాతీయ ఆదాయం అంతే. కాబట్టి ఇప్పుడు ఒక దేశానికి జాతీయ ఆదాయాన్ని మనం ఎకానమీ లాంగ్వేజ్ ఏం చెప్తాం, ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం అంటాం. అంటే ఏంటిది, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తువు సేవల విలువ జాతీయ ఆదాయం ఇంతే. ఓకే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అన్నాం. ఒక సంవత్సర కాలం అంటే ఏ సంవత్సరం అనేది ఇంపార్టెంట్. ఏ సంవత్సరం? ప్రస్తుత సంవత్సరం, నడుస్తున్న సంవత్సరం యొక్క ఆదాయం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటిది, 2021-2022 దిస్ ఈజ్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్. ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ, ద టోటల్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ నేషనల్ ఇన్కమ్. ద total output value in the period of per annum, that is the national income. In the period of per annum, that is the national income. It is the total output value. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ. ఈ విలువ అంటే ఏంటిది, ఇట్ ఈస్ లైక్ ప్రైస్. దీన్ని ఏమంటాం, ధర అంటాం. అంటే చూడండి, దేశంలో తయారైన ప్రతి వస్తువు, వస్తువుతో పాటు సేవ, తయారైన ప్రతి వస్తువుతో పాటు సేవ ఎక్కడ అమ్ముతాం మనము, మార్కెట్లోకి వెళ్తూ ఉంటుంది.
పెన్ తయారైంది, నేను పట్టుకున్న పెన్ తయారైంది, తయారైన పెన్ మనకు ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్. నేను పెట్టుకున్న వాచ్ ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్. మార్కెట్ అంటే ఏంటిది? దట్ ఈస్ ద కొనుగోలు అమ్మకాలు జరిపే ఒక ప్లేస్. ద బయింగ్ అండ్ సెల్లింగ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ ద మార్కెట్. కాబట్టి తయారైన అంతిమ వస్తు సేవల విలువ మార్కెట్. మార్కెట్లో తయారైన ప్రతి వస్తువును మనం దేనిచే ఎకానమీలో లెక్కిస్తాం? ధర. అది రీజన్. తయారైన ప్రతి వస్తువును దేంతో లెక్కిస్తున్నాం మనం? ధర అన్నట్టు. అందుకే దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం. ఈ తయారైన వస్తు సేవలను ధర అంటే ఇక్కడ ఏ రూపంలో లెక్కిస్తూ ఉంటాం మనం? మనీ. అంటే ఒక దేశంలో తయారైన ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన విలువను మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం మార్కెట్లో ఉన్న ధరను అంటే డబ్బు రూపంలో లెక్కిస్తాం. ఇలా వచ్చిన మొత్తం విలువనే జాతీయ ఆదాయం. కాబట్టి ఇక్కడ మీకు ఒక డెఫినేషన్ చెప్పాను అంతే. డెఫినేషన్ యొక్క ఇన్నర్నల్ మీనింగ్ చెప్పాను. బట్ ఇంతకంటే ముందు ఇంకా చాలా మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ ద అంటే మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటిదని చెప్పడానికి ఏం చెప్పినా, ఒక వ్యక్తికి ఎలా అయితే ఆదాయం ఉంటుందో, ఒక రాష్ట్రానికి ఎలా అయితే ఆదాయం ఉంటుందో, ఒక దేశానికి ఆదాయం ఉంటుంది. ఎప్పుడైనా ఎకానమీ అనేటువంటిది సంవత్సర కాలాన్ని తీసుకుంటుంది. సంవత్సర కాలంలో జరిగిన మొత్తం వస్తుత్పత్తి సేవలను మార్కెట్లో ఉన్న ధర ప్రకారం లెక్కించగా వచ్చిన విలువ ఆదాయం. అదే జాతీయ ఆదాయం. ఓకే. కాబట్టి దేశ ప్రజలందరూ సంపాదించిన ఆదాయం కూడా జాతీయ ఆదాయమే. దేశ ప్రజలందరూ వినియోగించుకోగా వచ్చిన విలువ కూడా జాతీయ ఆదాయమే. దేశ ప్రజలందరూ ఖర్చు పెట్టగా వచ్చిన ఆదాయం కూడా జాతీయ ఆదాయమే. బట్ అంటే ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ ఇస్ ద నేషనల్ ఇన్కమ్. ద టోటల్ కన్సంప్షన్ వాల్యూ ఆఫ్ పర్ యానం ఇస్ ద నేషనల్ ఇన్కమ్. ద టోటల్ సేవింగ్ ఆఫ్ ద ఇన్కమ్ ఇస్ ద నేషనల్ ఇన్కమ్. అంటే ఉత్పత్తితో వచ్చిన విలువ జాతీయమే, ఖర్చు పెట్టగా వచ్చిన విలువ జాతీయమే, వినియోగించుకోగా వచ్చిన విలువ జాతీయమే. ద టోటల్ కన్సంప్షన్ ఆఫ్ వాల్యూ పర్ యానం దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్. ద టోటల్ సేవింగ్ ఆఫ్ ద వాల్యూ దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్. ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్ దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్. ఓకే. అంటే మనం ఒక డెఫినేషన్ ఇక్కడ చెప్పలే. ఐ డిడెంట్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ వన్ డెఫినేషన్. ఎవ్రీ డెఫినేషన్ ఇస్ దేర్. ద నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఆర్ దేర్. కాబట్టి ఇక్కడ దేశంలో ఇలా తయారైనటువంటి అంతిమ వస్తు సేవలు ఇట్స్ ఎనఫ్ ఫర్ జస్ట్ యూ హ్యావ్ టు చూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆబ్జెక్ట్ టు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా డిస్క్రిప్టివ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లోనైనా జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ దట్స్ ఎనఫ్. ఓకే రైట్. ఇప్పుడు ఇలా మనం ఒక డెఫినేషన్ చెప్పాను జనరల్గా. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఆదాయం ఉన్నట్టు, ఒక దేశానికి ఆదాయం ఉన్నట్టు, ఒక వ్యక్తికి ఆదాయం ఉంటున్నట్టు ఒక దేశానికి కూడా ఆదాయం ఉంటుందని చెప్పినాం. ఓకే. సో ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నీకు ఈ జాతీయ ఆదాయం తెలుసుకోవడానికంటే ముందు జస్ట్ నేను మీకు కొన్ని హింట్స్ చెప్తా. ఏంటిది? ఎందుకు జాతీయ ఆదాయం నేర్చుకోవాలి? వై వి లెర్న్ నేషనల్ ఇన్కమ్, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు నేర్చుకోవాలి మనకు? వాట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ టు అస్ ఆర్ అవర్ కంట్రీ? భారతదేశానికైనా మనకైనా జాతీయ ఆదాయం వల్ల వచ్చేటువంటి ఒక ప్రాధాన్యత ఏంటిది? వాట్ ఈస్ ద ప్రియారిటీ? ఇట్స్ ద ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఫస్ట్ ప్రాధాన్యతలు డిస్కస్ చేద్దాం. ప్రియారిటీ. దీనివల్ల నీకు ప్రియారిటీ ప్రాధాన్యతలు డిస్కస్ చేస్తే నీకేం తెలుస్తుంది? జాతీయ ఆదాయం వలన ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. ఫస్టే నువ్వు స్థూల ఉత్పత్తి అంటే దేశోత్పత్తి, జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలు, స్థిర ధరలు, తలసరి ఆదాయం అండ్ అగైన్ తర్వాత తరుగుదల, వినియోగం, పెట్టుబడి, పొదుపు, వైయక్తిక ఆదాయం ఇవి తర్వాత నేర్చుకుందాం. దట్స్ ద సెకండ్ ఆప్షన్. ఫస్ట్ మనకి ఏం తెలవాలి? ద బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్, ద ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు జాతీయ ఆదాయం? జాతీయ ఆదాయం వల్ల ఏంటి లాభం? వాట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? ఇది ఫస్ట్. ఇది తెలిస్తే మనకు క్లియర్గా ఇది ఒక ప్రాధాన్యత తెలిస్తే తర్వాత మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. కాబట్టి నా ద ప్రియారిటీస్. ఓకే. ప్రాధాన్యతలు, ప్రియారిటీస్. ఓకే. ఫస్ట్ మనకు జాతీయ ఆదాయ ప్రాధాన్యతలను మనం పరిశీలిస్తే ద ఫస్ట్ దేశ జాతీయ ఆదాయం వలన ఏ ప్రాధాన్యత వస్తుంది ఏంటి అంటే తీసుకుంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. ఫస్ట్ జాతీయ ఆదాయ ప్రాధాన్యం అంటే జాతీయ ఆదాయం లెక్కించడం వలన, జాతీయ ఆదాయం వలన ఫస్ట్ మేజర్గా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయచ్చు. నౌ ద ఎగ్జాంపుల్ ఆర్థికాభివృద్ధి అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఎకానమిక్ డెవలప్మెంట్? ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆర్థిక అభివృద్ధి, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే ఒక పదాలు ఉంటుంది. ఓకే, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే ఒక పదం ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా కూడా ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడం జరగవచ్చు జాతీయ ఆదాయం వల్ల. ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడం ఎలా చేస్తుంది?
హౌ టు అసెస్ ఆఫ్ నేషనల్ ఎకానమికల్ డెవలప్మెంట్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏంటిది అంచనా వేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఎలా అంచనా వేస్తుంటామంటే ఎప్పుడైనా కూడా ఒక దేశం యొక్క ఎకానమీ ఆ దేశం యొక్క ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేశం యొక్క ఒక ఎకనామీ దేని మీద? ఉత్పత్తి మీద ప్లస్ ఆదాయం మీద ప్లస్ వ్యయం మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి అంటే తయారైన వస్తువు, తర్వాత తయారైన వస్తువులు తయారు చేయడానికి ప్రజలు వస్తుత్పత్తిలో పాల్గొంటారు, వాళ్ళు పొందే ఆదాయం, వాళ్ళు పొందిన ఆదాయాన్ని మళ్ళీ మార్కెట్లో ఖర్చు పెడతారు, వ్యయం. అందుకే ఉత్పత్తి, ఆదాయం, వ్యయం ఈ మూడింటి మీద ఆధారపడి. ఈ మూడింటి కంటే ముందు మనకేంటిది? ఎగ్జాక్ట్లీ ఉత్పత్తి. ది ఫస్ట్ ఈజ్ ద ప్రొడక్షన్. ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం అంటే ఎకానమీ లాంగ్వేజ్లో ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం అంటే వస్తు సేవల ప్రవాహం గురించి మాట్లాడడం. వస్తు సేవల ప్రవాహం అంటే ఒక దేశ అభివృద్ధి వస్తువుతో పాటు సేవల ఉత్పత్తి మీదనే ఆధారపడుతూ ఉంటుంది. వస్తు సేవల ఉత్పత్తి మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఒక దేశం ఒక సంవత్సర కాలంలో ఎంత వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరిగింది, ఆ వస్తు సేవలతో ఎంత ప్రజలకు ఆదాయం రావడం జరిగింది, దాంతోపాటు ఈ వస్తు సేవల ఉత్పత్తి జరిగినప్పుడు ఆర్థిక అభివృద్ధి వలన దేశ వృద్ధి రేటు ఎంత పెరిగింది అనేది తెలుసుకోవచ్చు. వస్తు సేవల ప్రవాహం గురించి అంటే ఇప్పుడు చూడండి, వృద్ధి చెందిన దేశాలు అంటాం, అభివృద్ధిలో ఉన్న దేశాలు అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ భారత్ అండ్ అగైన్ యుఎస్ కంపేర్ చేద్దాం. అమెరికా ఈజ్ ద గ్రోత్ కంట్రీ, గ్రోత్ వృద్ధి చెందిన దేశం. భారతదేశం అంటే ఆర్థిక అభివృద్ధిలో ఉన్న దేశం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. ద ఇండియా ఇస్ లైక్ డెవలపింగ్ కంట్రీ అండ్ ద యుఎస్ ఈజ్ ద డెవలప్డ్ కంట్రీ, ద గ్రోత్ కంట్రీ. వృద్ధి దేశం అంటే ఏ దేశమైనా వృద్ధిలోకి వెళ్ళాలంటే అప్పుడు ఆ దేశం వస్తు సేవల ప్రవాహ పెరుగుదల ఉండాలి. వస్తు సేవల ప్రవాహ పెరుగుదల ఉన్నప్పుడు ఆ దేశం వృద్ధి చెందినట్టు లెక్క. అంటే ఇక్కడ కూడా హియర్ ఈజ్ ద ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే వస్తు సేవల ప్రవాహం ఎంత ఉంది, ఆ వస్తు సేవల ప్రవాహంతో గతాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం వస్తు సేవల ప్రవాహం ఎంత పెరుగుదలలోకి వచ్చింది అని అసెస్ చేయడమే జాతీయాదం యొక్క ప్రాధాన్యత. ఇట్ ఈస్ ద మేజర్ ప్రియారిటీ టు అసెస్ ఆఫ్ ఎకానమిక్ డెవలప్మెంట్. కాబట్టి ఇలా మనం అంచనా వేయడం జరుగుతుంటుంది. కాబట్టి వస్తు సేవల ప్రవాహం ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉండడం జరిగింది, ఇలా డిస్కస్ చేస్తాం. అండ్ అగైన్ దెన్ ద సెకండ్ వన్, రెండోది ఏంటిది? ద నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు తెలుసుకోవడం. నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఫస్ట్ జాతీయాదం యొక్క అంచనా, జాతీయాదం యొక్క లెక్కలను ప్రాధాన్యత తీసుకుంటే జాతీయాదం యొక్క లెక్కలు ఏం చెప్తుంటాయి అంటే క్లియర్గా ద స్ట్రక్చరల్ చేంజెస్, టు నో ద స్ట్రక్చరల్ చేంజెస్. మనమే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏముంటాయి జనరల్గా మనకు చూడండి, ఏ దేశ జాతీయాదమైన ఆ దేశంలో ఉన్న 3 రంగాల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అగైన్ ఓల్డ్ వరల్డ్ ఆఫ్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ 3 సెక్టార్స్. 1 అగ్రికల్చర్, 2 ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్. మొదటి వ్యవసాయము, పారిశ్రామిక, సేవా రంగాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ వన్ ఈజ్ ద అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయం, అండ్ 2 ఈజ్ ద పరిశ్రమలు, 3 ఈజ్ ద సేవా రంగం. ఓకే, ఈ 3, 1 వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఈ 3 రంగాల మీదనే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అసలు ప్రపంచంలో ఈ 3 రంగాలు ఉంటుంది. అంటే ఇంకొకటి మీకు సింపుల్ లాజిక్ చెప్తా, సింపుల్ వర్డ్. ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోయే వరకు ఏదో ఒక రంగంలో పనిచేయాలి. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రంగంలో పనిచేయాలి. పుట్టిన ప్రతి వ్యక్తి వస్తువులో కానీ వస్తుత్పత్తి సేవలలో భాగస్వామ్యం అవుతాం. ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా, నాకున్న నాలెడ్జ్ని నేను సర్వ రూపంలో విద్యను అందించడం జరుగుతుంది. అంటే ఐఎమ్ ద బిలాంగింగ్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. నేను ఏ రంగంలో పనిచేస్తున్నా? సేవా రంగం. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ద సర్వీస్. కాబట్టి ఎస్ పబ్లికేషన్ అనేటువంటిది ఏ సెక్టార్లో ఉంది? సర్వీస్. అనగా ఇండస్ట్రియల్స్ అంటే మనకు తెలుసు, వ్యవసాయ రంగం అంటే కూడా తెలుసు. ఇది కాబట్టి పుట్టిన ప్రతివాడు ఎవడైనా కూడా వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొనాలి. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఏదో ఒక రంగంలో, ఈ 3 రంగాలలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రంగంలో పనిచేయవచ్చు. మన నాన్న వ్యవసాయం చేస్తున్నాడు గ్రామాలలో, అండ్ ఈజ్ ద బిలాంగింగ్ విచ్ క్రైటీరియా ఆఫ్ ద సెక్టార్? అగ్రికల్చర్. అనగా నాచారం అనేటువంటి ఏరియాలో అక్కడ ఏంటిది? ఇండస్ట్రియల్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ చాలామంది ఎక్కడ పనిచేస్తున్నారు? ఇండస్ట్రియల్స్ ఏరియా. దీస్ ఆర్ ద లైక్. కాబట్టి ఇక్కడ
ఇక్కడ మనకేంటిది నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు తెలుసుకోవడం. నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో మార్పులు ఎలా ఉంటున్నాయి. వ్యవసాయ రంగం 2020-21లో 2020 సంవత్సరంలో ప్రపంచంలో డేంజరస్గా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ వి బాదర్ దట్, మనం కూడా దాంతో బాధపడుతున్నాం. నౌ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ. ఓకే, ఇది కొనసాగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 2021 ఆర్థిక సంవత్సరంలో విపరీతమైనటువంటి ఒక కోవిడ్ క్రైసిస్ ఎఫెక్ట్ అయింది. ద కోవిడ్ క్రైసిస్ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ద అగ్రికల్చర్ సెక్టార్ ఈ మధ్యలో ప్రాఫిట్లో ఉంది చాలా వరకు. మన ఇండియన్ యొక్క జీడీపీని ఆదుకుంది ఎవరంటే వ్యవసాయం. అంటే ద స్ట్రక్చరల్ చేంజెస్, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవ, ఈ 3 రంగాల వాటా ఎలా ఉంది, ఈ 3 రంగాలు ఎలా ఉత్పత్తి చేయడం జరుగుతుంది, ఈ 3 రంగాల ప్రాధాన్యత తెలుస్తుంది. ఇది నిర్మాణాత్మక. అంటే జాతీయాయంతో ఇంకా ఏంటిది నంబర్ ఆఫ్ సెక్టార్స్ కనబడుతుంటాయి. ఇంకేంటిది విద్యా వ్యవస్థ ఎలా ఉంది, నిర్మాణ రంగం ఎలా ఉంది, దాంతోపాటు హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ అలైడ్ సెక్టార్స్ అండ్ సర్వీస్ సెక్టార్ అలైడ్ సెక్టార్, అంటే ఈ 3 రంగాల యొక్క ఉపరంగాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఎలా మార్పులు వచ్చినాయి అనేటువంటిది జాతీయాయం ద్వారానే తెలుసుకుంటాం. దాని యొక్క అంచనా ద్వారానే తెలుసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు ఎలా వచ్చినాయి. ఓకే, అంటే తర్వాత నెక్స్ట్ మనం ఇంకా సర్వీస్ సెక్టార్ ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఇవన్నీ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు తెలుసుకుంటాం. ఓకే, దీస్ ఆర్, ఇది మనకు రెండో ప్రధానం. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ అంటే దేశ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం. ప్రపంచ దేశాలను పోలుస్తూ దేశ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం. చూడండి, దేశ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం ఎక్కడ ప్రపంచ దేశాలను పోలుస్తూ. ప్రపంచ దేశాలను పోలుస్తూ అంటే భారతదేశం ఎంత దేశోత్పత్తిని చేసింది, భారతదేశం ఎంత జాతీయోత్పత్తిని చేయడం జరిగింది. ద మేజర్ చూడండి, ఇప్పుడు భారతదేశం ఉంది, మన ఇండియా. ఓకే, ఇక్కడ ఉంది. ఇది మనం తీసుకుంటే భారతదేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువ జీడిపి. భారతదేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువ మన జీడిపి. ఇవి భారతదేశ భూభాగంలో ఉత్పత్తి అయిన జీడిపి కాబట్టి తయారైన వస్తుత్పత్తితో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినప్పుడు అప్పుడు భారతదేశం యొక్క ఆర్టికల్ అండ్ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయినప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క వస్తువుని వినియోగించుకున్నప్పుడు దిస్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వేర్ ఇస్ దిస్ బిలాంగింగ్ ప్రోడక్ట్ అనేటువంటిది చూస్తాం. మనం ప్రతి వస్తువు కొనేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు దేశోత్పత్తి పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వస్తువుని ఎగుమతి చేస్తాం. అప్పుడు విదేశాలలో మన స్ట్రాటజీ తెలుస్తుంది. అండ్ అగైన్ జాతీయోత్పత్తి ఎప్పుడైతే జాతీయాన్ని లెక్కించేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తుత్పత్తి పెరుగుదలలో మనం ఎక్కడ ఉన్నామని తెలుస్తుంది. Now as per 2020 of Indian Economy Survey, the world's 6th largest of economy is India. ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం the Bharat. The 2018 India was in the 5th place, and 2019 India was in the 7th place, and the 2020 India is being now the 6th place. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ యుఎస్ ఉంది, సెకండ్ చైనా ఉంది, ఇలా చెప్తున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. నా ద ఇండియా ఇస్ ద 6th ప్లేస్. అంటే దేశ జాతీయాదాయ లెక్కల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు, ప్రపంచ జీడిపిని పరిశీలించినప్పుడు భారతదేశం ఏ స్థాయిలో ఉంది అని డిస్కస్ చేయడమే జాతీయాదం యొక్క అంచనా. అందుకే ఇక్కడ దేశ ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలను పోలుస్తూ భారతదేశ ఎకానమీ ఎలా ఉంది అని డిస్కస్ చేసేది. అలా తెలుసుకోవడానికి నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ఆర్ ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ హౌ, వై అంటే మనం ఎలా తెలుసుకుంటాం, how we know. So what is the important from the national income to us or our examination? మనకి ఎలా తెలుస్తుంది మన ఎగ్జామ్లో అంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద నాట్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఓరియంటేషన్. నీకు నేషనల్ ఇన్కమ్ అనేటువంటి తెలిస్తే ఆటోమేటిక్గా నీకు భయం అనేదే ఉండదు. నేషనల్ ఇన్కమ్ తెలిస్తే మిగిలిన టాపిక్స్ కూడా కొంచెం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది జాతీయం వల్ల ప్రాధాన్యత. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ దేశ ఉత్పత్తిని అంచనా వేయడం. అండ్ అగైన్ ఫోర్త్ వన్ ఏంటిది దేశ ఉత్పత్తిని అంచనా వేయడం. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దేశ ఉత్పత్తి అంటే చూడండి, ఒక దేశం యొక్క అభివృద్ధి, ఒక దేశం యొక్క అంతర్గత అభివృద్ధి ఆ దేశ ఉత్పత్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. దేశోత్పత్తి అంటే ఏంటిది, దేశోత్పత్తి అంటే ఏంటిది, భారతదేశం ఉంది, ఇది మన ఇండియా. ఓకే, ఈ భారతదేశ భూభాగంలో ఒక సంవత్సర కాలంలో
తయారైన ఉత్పత్తి దేశోత్పత్తి. తయారైన ఉత్పత్తి దేశోత్పత్తి అంటే ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండరీ లైన్, దట్ ఈస్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్. ఓకే, కాబట్టి ఇప్పుడు భారతదేశ భూభాగంలో తయారైన ఉత్పత్తి దేశోత్పత్తి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక దేశ అభివృద్ధి గురించి మాట్లాడేది దేశోత్పత్తి. దేశోత్పత్తి పెరుగుదల ఉంది అని అంటే ఆటోమేటిక్గా దేశ అభివృద్ధి జరిగినట్టు. అంటే ఏం చెప్పినట్టు, భారతదేశ భూభాగంలో తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువ ఎంత అని చెప్పడమే దేశోత్పత్తి. అంటే ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తాం. ఇండియన్ డొమెస్టిక్ వాల్యూ పెరిగితే దేశోత్పత్తి పెరిగినప్పుడు దేశ ఉపాధి పెరుగుతుంది, దేశోత్పత్తి పెరిగినప్పుడు దేశ ఆదాయం పెరుగుతుంది, దేశోత్పత్తి పెరిగినప్పుడు దేశ ప్రజల సగటు జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, దేశోత్పత్తి పెరిగినప్పుడు దేశ జీడిపి వృద్ధి రేటు పెరుగుతుంది. దేశ జీడిపి వృద్ధి రేటు పెరిగినప్పుడు ప్రపంచ స్థాయి మనం ఏంటిదో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ ద మీన్ ఆఫ్ దేశోత్పత్తిని అంచనా వేయడం. కాబట్టి ఇక్కడ భారతదేశంలో దేశోత్పత్తిని అంచనా వేయడం అంటేనే దేశోత్పత్తి పెరుగుదల. దేశోత్పత్తి పెరిగినప్పుడు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగినప్పుడు అడిషనల్గా ద కన్జంప్షన్ వాల్యూ పెరుగుతుంది. ద కన్జంప్షన్ మీన్స్ వినియోగం పెరుగుతుంది. ఏ దేశం అయితే వినియోగ విలువ పెరుగుతుందో ఆ దేశంలో పునరుత్పత్తి విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ద మ్యాటర్. సో గైస్, టు అసెస్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, when the assess of domestic production, how can assess of domestic production, మనం జాతీయ దేశోత్పత్తిని అంచనా వేస్తాం విత్ ద త్రూ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్. అంతే, జాతీయ అంచనాలు బేస్ చేసుకునే చెప్తాం, జాతీయ యొక్క ప్రాధాన్యత బేస్ చేసుకునే ఇలా చెప్తుంటాం. ఓకే, రైట్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద జాతీయ తలసరి ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను అంచనా వేయడం. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్. చూడండి, జాతీయ తలసరి ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి, దీన్ని మనం జాతీయ ఆదాయాన్ని మనం ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం, తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని పిలుస్తాం. చూడండి, ఒక దేశ జాతీయ ఆదాయం ఆ దేశ అభివృద్ధికి నాంది. ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ఆ దేశ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం. అంటే ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టు ద నేషనల్ డెవలప్మెంట్. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే ఇట్ ఈస్ ద మీన్స్ టు ద లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పాపులేషన్. లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పాపులేషన్ అంటే దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని అంచనా వేయడం. ద అసెస్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ కంట్రీ పీపుల్. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే జాతీయ తలసరి ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి, ఒక దేశంలో ఎప్పుడైతే జాతీయ ఆదాయం పెరుగుతుందో, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగును, తలసరి ఆదాయం కూడా పెరుగును. తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో, తలసరి ఆదాయం అంటే ఏంటిది, దేశ ప్రజల సగటు ఆదాయం. అంటే నా ఆదాయం నీ ఆదాయం అన్నట్టు. దేశ ప్రజల సగటు ఆదాయం ఎప్పుడైతే దేశ ప్రజల సగటు ఆదాయం పెరుగుతుందో, నా ఆదాయం నీ ఆదాయం దేశ ప్రజల సగటు ఆదాయం పెరిగినప్పుడు ఆ దేశ ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్ పెరుగుతుంది. అంటే ఇలా సగటు ఆదాయం, ప్రజల సగటు ఆదాయం పెరుగుతున్నప్పుడు మంచి విద్య, మంచి వైద్యము, మంచి ఆరోగ్యము, మంచి ప్రోటీనైజ్ ఫుడ్, మంచి ఇల్లు, మంచి పరిశుభ్రత కనబడుతుంది. ఎప్పుడైతే విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రత అండ్ అగైన్ మంచి పౌష్టికాహారం ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తి జీవన స్థాయి పెరుగును. ఒక వ్యక్తి జీవన స్థాయి అంటే సగటు ఆయు ప్రమాణం పెరుగును. ఓకే, లైఫ్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగును. ఇది రీజన్. ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి అంటే ద పర్ క్యాపిటల్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి. యావరేజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి అంటే జాతీయ ఆదాయం పెరగాలి. ఇది రీజన్. అందుకే జాతీయ ఆదాయం దేశ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడితే, దేశ అభివృద్ధికి సూచక అయితే తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణిస్తుంది. అందుకే ప్రస్తుతం ఉన్న భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసి దేశంలో ఉన్న తలసరి ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. తలసరి ఆదాయం అంటే ఏంటిది, ఆ దేశంలో ఉన్న జాతీయ ఆదాయం బై ఆ దేశంలో ఉన్న ప్రజలను డివైడ్ చేస్తే వచ్చే ఆదాయమే తలసరి ఆదాయం. మీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే, క్లియర్గా ఇవన్నీ మళ్ళీ మనకు వస్తుంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ మనకు జాతీయ వల్ల ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, మనం జాతీయ నేర్చుకుంటే ఏమొస్తుంది అనుకంటే ముందే జాతీయ వల్ల మన ప్రయోజనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ 6th దేశ ఆర్థిక ప్రగతి గురించి అంచనా వేయడం. 6th వన్ చూడండి, ఒక దేశం యొక్క ఆర్థిక ప్రగతి గురించి
దేశం యొక్క ఆర్థిక ప్రగతి అంటే ఏంటిది? గత సంవత్సరాన్ని పరిశీలించి ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన మార్పు గురించి అంచనా వేస్తుంటాం. ఓకే, గత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తికి ప్రస్తుత సంవత్సరంలో ఉన్న వస్తు సేవల ఉత్పత్తికి మధ్య జరిగిందే ఒక ప్రగతిగా చెప్పచ్చు. నీలో ఏం మార్పు వచ్చింది అని అంటే, ఏం మార్పు వచ్చిందంటే ఎట్లా చెప్తాం? మనల్ని ఎప్పుడు చూసేవాడు, మనతోనే ఉండేవాడు, మన ఇంటి పక్కవాడు, మన రిలేషన్స్, ఇంకా మన ఫ్రెండ్స్, నీలో చాలా మార్పు వచ్చిందంటే ఏంటిది? ఒకప్పుడు నీ బిహేవియర్కు ప్రస్తుతం ఉన్న బిహేవియర్కు మధ్య అంచనా వేస్తాడు అంతే. గతంలో నువ్వు చాలా రష్గా ఉన్నావు, ఇప్పుడు చాలా నిదానంగా మాట్లాడుతున్నావు అంటే ఏంటిది? గతాన్ని ప్రస్తుతాన్ని పరిశీలించి చెప్పడం ఇది రీజన్. కాబట్టి ఇక్కడ దేశ ఆర్థిక ప్రగతి, మనం ఎలా చెప్తాం మనం జనరల్గా? ఓకే, సో దేశ ఆర్థిక ప్రగతి ఎలా చెప్తుంటాం మనం? మేజర్గా ఎలా చెప్తుంటాం అంటే దేశంలో వస్తు సేవల ప్రవాహ విలువను ఆధారం చేసుకునే ఆర్థిక ప్రగతి మాట్లాడుతుంటాం. ఒకటి జాతీయాదం వల్ల గతంలో పరిశీలించినప్పుడు ప్రస్తుతంలో పరిశీలించినప్పుడు ఆర్థిక ప్రగతి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వచ్చింది, ఎలాంటి ప్రగతి రావడం జరిగింది అనే దేశ ఆర్థిక ప్రగతి గురించి అంచనా వేయడం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక దేశంలో జాతీయ ఆదాయ పెరుగుదల ఎక్కువగా ఉంటే, అంటే వచ్చే రాబడి మార్గాలు ఎక్కువగా ఉండాలి అంటే వస్తు సేవల ఉత్పత్తి పెరగాలి. ఏం పెరగాలి? వస్తు సేవల ఉత్పత్తి పెరగాలి. వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుందంటే రాబడి పెరుగుతుంది. వస్తు సేవల ఉత్పత్తి పెరిగిందంటే రాబడి పెరుగుతుంది. ఎప్పుడైతే రాబడి పెరుగుతుందో వచ్చిన రాబడితో ప్రభుత్వం దేశ అభివృద్ధిని నాంది చేస్తుంది. ఎట్లా దేశ అభివృద్ధి చేస్తుంది? వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, సేవా రంగంలో పెట్టుబడులు, నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, దాంతోపాటు రోడ్డు రవాణా సౌకర్యాలు అందించడం, విద్యుత్ కనెక్టివిటీ చేయడం, టెలిఫోన్ సౌకర్యం అందించడం, బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందించడం, అందరికీ సొంత ఇల్లు నిర్మాణాలు అందించడం, ఇవన్నీ చేస్తేనే దేశ ప్రగతి జరుగుతుంది. ఇవన్నీ దేశ ప్రగతి జరగాలి అని అంటే అప్పుడు దేశానికి ఏం రావాలి? వస్తు సేవల ప్రవాహం పెరిగి దేశ రాబడి పెరగాలి. వస్తు సేవల ప్రవాహం అంటేనే మనం ఇక్కడ ఏమన్నా జీడిపి అన్నాం. దేశ వస్తు సేవల ప్రవాహం జీడిపి కావస్తే ఈ వస్తు సేవల ప్రవాహం పెరిగినప్పుడు దేశ రాబడి పెరుగుతుంది. ఈ రాబడి పెరిగినప్పుడు దేశ ఆర్థిక ప్రగతికి నాంది చేస్తుంది. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు అభివృద్ధి చేయడము, దాంతోపాటు పారిశ్రామిక రంగం అది మనకు నీటిపారుదల ప్రాజెక్ట్ డెవలప్ చేయడము, దాంతోపాటు నంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇది రీజన్. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ 7th ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరుల సేకరణలో వ్యయ కేటాయింపులు చేయడం. ఏ కేటాయింపులు? మనం వ్యయ కేటాయింపులు చేస్తాం. ఇక్కడ ఈ వ్యయ కేటాయింపులు చేయడం, ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరుల సేకరణలో వ్యయ కేటాయింపులు చేయడం. చూడండి, దేశంలో దేశోత్పత్తులు పెరిగినప్పుడు అంటే దేశ జీడిపి పెరగాలంటే దేశంలో ఉన్న ఉత్పత్తులు పెరగాలి. అంటే వ్యవసాయ అనగానే పారిశ్రామిక అనగానే సేవ. ఏంటి? మనకు సేవా రంగం. కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ 3 రంగాల నుంచి వస్తు సేవల ఉత్పత్తులు పెరుగుతాయి. వస్తు సేవల ఉత్పత్తులు పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ వస్తు సేవల ఉత్పత్తుల్లో జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక రాబడి ఏదైతే ఉంటుందో అప్పుడు వ్యయ కేటాయింపులు చేస్తుంది. అంటే మళ్ళీ అభివృద్ధి జరగడానికి అలొకేషన్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ అలొకేషన్స్ అన్ని రంగాలకు ఏర్పాటు చేస్తే మళ్ళీ పునరభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా జాతీయ పెరుగుదల యొక్క ప్రాధాన్యత, జాతీయ అంచనాల యొక్క ప్రాధాన్యత. అండ్ అగైన్ నెక్స్ట్ 8th ఇక్కడ తీసుకుంటే కేటాయింపులో భాగంగా పన్నుల విధానంలో లోటు ద్రవ్యాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్ కేటాయిస్తుంది. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. చూడండి, భారతదేశం యొక్క బడ్జెట్ పరిశీలిస్తాం. మన భారతదేశం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతుంది? ఒక సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల గురించి మాట్లాడేది బడ్జెట్. ఒక దేశ వ్యయమే ఆ దేశ అభివృద్ధికి నాంది. దేశ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దేశ పురోగతి జరుగుతుంది. దేశ వ్యయం జరగాలంటే దేశ రాబడి రావాలి. ఈ రాబడి ఉన్నప్పుడే మన వ్యయ మార్గాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు వ్యయం అంటే బడ్జెట్ అనేటువంటి మన పదాన్ని వాడినప్పుడు ఈ బడ్జెట్ అనేటువంటిది అంటే కేటాయింపులు జరపడం. దేనికోసం కేటాయింపులు జరుపుతాం? ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి జరగడానికి, సంవత్సర కాలంలో ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడానికి
ఆర్థిక అభివృద్ధి జరగడానికి సామాజిక అభివృద్ధి జరగడం అంటే విద్య వైద్యం ఆరోగ్య రంగాలకు కేటాయింపులు జరపడం అండ్ అగైన్ సామాజిక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి జరపడానికి బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయింపులు చేస్తుంది అంటే ముందే వేమి ఏర్పాటు చేస్తుంది. బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక. ఆదాయ వ్యయాల పట్టిక అంటే ఒక దేశానికి ఆదాయం రావాలి అంటే వస్తు సేవల రాబడిలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే బడ్జెట్ రూపంలో ఖర్చు పెడుతుంది. పన్నుల ద్వారా వచ్చినటువంటి రాబడిని బడ్జెట్ రూపంలో ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ పన్నుల ద్వారా ఆదాయం రావాలి అంటే ప్రభుత్వం దేశ జీడిపిని పెంచుకోవాలి. ఏం చేస్తుంది? దేశ జీడిపిని జిఎన్పిని పెంచాలి. దేశ జీడిపిని జిఎన్పిని పెంచాలి. కాబట్టి ఈ దేశ జీడిపి జిఎన్పి పెరిగినప్పుడు పన్నుల రాబడి పెరుగుతుంది. పన్నుల రాబడి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ని ఏర్పాటు చేస్తుంది. ఈ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతుంది. ఎప్పుడైతే బడ్జెట్లో కేటాయింపులు జరపడం అంటే అప్పుడు లోటు ద్రవ్యాన్ని అంచనా వేయడం. లోటు ద్రవ్యాన్ని అంచనా వేయడం అంటే బడ్జెట్లో ఉండేటువంటి లోటు ద్రవ్యాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్ కేటాయించి అభివృద్ధికి నాందిగా ఏర్పాటు చేస్తుంది. అందుకే బడ్జెట్ అనేటువంటిది దేశ జీడిపి ఆ జీడిపి నుంచి వచ్చేటువంటి పన్నుల రాబడి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ అనేటువంటితోనే లోటు ద్రవ్యాన్ని తగ్గించడానికి మనం వ్యయాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ వ్యయం రాబడి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ఆదాయంలో ఉన్న ప్రాధాన్యత. అండ్ అగైన్ నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఆర్థిక సామాజిక అంశాలపై అధ్యయనం చేయడం. చూడండి, ఆర్థిక సామాజిక అంశాలు ఎగ్జాంపుల్ ఆర్థిక సామాజిక సమస్యలపై అధ్యయనం చేయడం. ఒక దేశం యొక్క జాతీయ ఆదాయ పెరుగుదల అంటే ఏ దేశం యొక్క ఆదాయం తక్కువగా ఉంటుందో ఆ దేశంలో పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అందుకని ఉపాధి అవకాశాలు కనబడాయి. ఆ దేశంలో సామాజిక అభివృద్ధి జరగదు. అంటే అందరికీ మనం కొన్ని రకాల ఉచిత సౌకర్యాలు అందించడం, రోడ్లు వేయించడం, విద్య వైద్యం ఆరోగ్యం అందరికీ అందించడం, మంచినీరు విద్యుత్ కనెక్షన్లు కూడా అందించడం. ఇవన్నీ అందించాలి అంటే ఆర్థిక సామాజిక సమస్యలపై అధ్యయనం చేస్తుంది. అంటే ఒక దేశానికి వచ్చినటువంటి ఒక జాతీయ ఆదాయంతో దేశానికి వచ్చినటువంటి ఒక రాబడి ఏదైతే ఉంటుందో, వస్తు సేవల ప్రవాహం ద్వారా వచ్చినటువంటి ఒక రాబడి ఏవైతే ఉంటుందో, వస్తు సేవల ప్రవాహంలో జరిగిన ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దాంతో వచ్చిన రాబడితో పేదరికం అసమానతలు తగ్గించడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం వంటి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఒక దేశ ఆర్థికాభివృద్ధి అంటేనే ఎకానమిక్ డెవలప్మెంట్, ఎకానమిక్ గ్రోత్ అంటేనే వస్తు సేవల ప్రవాహంతో పాటు సామాజిక సమానతలు కూడా తగ్గించడమే ఆర్థికాభివృద్ధి యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ పేదరికం, ఆర్థిక అసమానత, నిరుద్యోగం తగ్గించడానికి అప్పుడు ఆర్థిక సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తుంది. అంటే దేశంలో ఉన్న జీడిపి, దేశంలో ఉన్న జిఎన్పితో వచ్చిన రాబడిని ఆధారం చేసుకొని వీటిని అంచనా వేయడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన రాబడితో పేదరిక నివారణ చర్యలను ఏర్పాటు చేయడం, నిరుద్యోగ నివారణ చర్యలను ఏర్పాటు చేయడం, ఆర్థిక సమస్యలను తగ్గించడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం అనేటువంటిది నేషన్ యొక్క నేషనల్ ఇన్కమ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ వన్. జాతీయ స్థాయిలో వినియోగం, పొదుపు, పెట్టుబడులను అంచనా వేయడం. ఓకే, జాతీయ స్థాయిలో వినియోగం, పొదుపు, పెట్టుబడులు అంటే ఒక దేశ జాతీయ ఆదాయం మీకు డెఫినేషన్ చెప్పిన. ఏంటిది? దేశంలో సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం. దేశంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయం జాతీయ ఆదాయం. దేశంలో ప్రజలందరూ ఖర్చు పెట్టిన ఆదాయం జాతీయ ఆదాయం. దేశంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయం జాతీయ ఆదాయం, ఖర్చు పెట్టిన ఆదాయం జాతీయ ఆదాయమే. ఓకే, అయితే ఇప్పుడు ఒక దేశం యొక్క జాతీయాదాయం పెరుగుదల అంటే జాతీయాదాయం పెరుగుతుంది అంటే దేశ ఉత్పత్తి పెరుగుతుంది. దేశ ఉత్పత్తి పెరుగుతుందంటే ఆదాయాలు పెరుగుతున్నాయి. దేశ ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి అంటే ప్రతి వ్యక్తి సంపాదించిన ఆదాయం తన కోరికలను తీర్చుకోవడానికి ఖర్చు పెడతాడు. ఆ ఖర్చే మనకి ఇక్కడ ఏమని పిలుస్తాం? వినియోగం. హియర్ ఈజ్ ద కన్జంప్షన్, ద ప్రొడక్షన్ అండ్ అగైన్ ఇన్కమ్. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్కమ్ని ఏం చేస్తాడు? ద కన్జంప్ చేస్తాడు. ఎప్పుడైతే ఇక్కడ కన్జంప్షన్ జరుగుతుందో ఆటోమేటిక్గా రీప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇట్ స్టార్ట్స్ రీప్రొడక్షన్. ఎప్పుడైతే మనకు రీప్రొడక్షన్ జరుగుతుంటుందో ద కన్జంప్షన్, ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతుంటుందో కన్జంప్షన్, ద రెస్ట్ ఆఫ్ ద కన్జంప్షన్, వినియోగం మిగిలిపోగా ప్రజలు ఏం చేస్తారు? సేవింగ్ చేస్తారు. కాబట్టి ఈ సేవింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సేవింగ్ మళ్ళీ దేనికి నాంది అవుతుంది? ఇన్వెస్ట్మెంట్కి నాంది అవుతుంది. ఇట్ ఈస్ ద మోట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వెన్ ద సేవింగ్ కాన్సెప్ట్.
వెన్ ఐ సేవ్డ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, నేను కొన్ని బ్యాంకులలో నేను సేవ్ చేసిన ద టోటల్ మన ఇండియాలో ఉన్న నంబర్ ఆఫ్ పీపుల్ ద సేవ్డ్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు మనం చేసిన సేవింగ్ ఉందో ద టోటల్ ఆ సేవింగ్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకే నేషనల్ ఇన్కమ్తో ద నేషనల్ ఇన్కమ్ టు ఎస్టిమేషన్ ఆఫ్ కన్సంప్షన్ అండ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దీస్ ఆర్ ద. అండ్ అగైన్ నెక్స్ట్ వన్, ఓకే, అండ్ అగైన్ లాస్ట్ వన్ ఇస్ ద జాతీయ ఆదాయం ద్వారా సంపదల వ్యత్యాసం, ఓకే, అంచనా వేయడం, వివిధ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేయడం. ఓకే, ఇట్ ఈస్ ద వెరీ నేషనల్ ఇన్కమ్తో ఎక్కడి నుంచి మనకి ఎక్కువ వెల్త్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి చాలా తక్కువ నేషనల్ ఇన్కమ్ వచ్చిందంటే ఎక్కడ మన ఇండియాలో ఉన్నాయి. మన ఇండియాలో కొన్ని స్టేట్ నుంచి ఎక్కువగా నేషనల్ ఇన్కమ్ వస్తుంటుంది, స్టేట్ ఇన్కమ్ వస్తుంది, స్టేట్ జిఎస్డిపి. ఇప్పుడు ఎక్కువగా హయ్యెస్ట్ స్టేట్ జిఎస్డిపి ఇస్ ద మహారాష్ట్ర, అందుకని గుజరాత్ అండ్ కర్ణాటక అండ్ తెలంగాణ, దీస్ ఆర్ ద హయ్యెస్ట్. అంటే ఇప్పుడు ఏ స్టేట్లో అయితే జిఎస్డిపి ఆ రాష్ట్ర ఉత్పత్తి తక్కువగా ఉందంటే ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నట్టు కాన్సెప్ట్గా చెప్పచ్చు మనం క్యాజువల్గా. అందుకని ద నేషనల్ ఇన్కమ్తో ద వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సెక్టార్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అసెస్ చేయవచ్చు. దీస్ ఆర్ ద జాతీయ ఆదాయంతో ప్రాధాన్యతలుగా చెప్తాం. అంటే ఇప్పుడు మీకు క్లియర్ ఏమర్థమైంది, ఒక దేశ జాతీయ ఆదాయం వలన ఏం చేయవచ్చు, దేశ ఉత్పత్తిని అంచనా వేయచ్చు, దేశ ఆర్థికాభివృద్ధిని అంచనా వేయచ్చు, దేశంలో ఉండే